ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా తండ్రి, కృపలో ఐశ్వర్యవంతుడైనటువంటి మా ప్రభువా, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ, ఇంతవరకు నాయన మీ బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థనలు ఆలకించి, సర్వ శరీరుల ప్రార్థనలు ఆలకించే గొప్ప దేవుడవు, మంచి దేవుడవు నీవు గనుక ప్రభువా, నీ గొప్ప నామానికి మహిమ చెల్లిస్తూ కొద్ది మాటలు లేఖనాలు మేము ధ్యానం చేసుకొనబోతుండగా చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడి మీ ఘననామమునకు మహిమ తెచ్చుకొనమని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ, మా మధ్యలో ఎవరైనా బలహీనులుంటే వాక్యం వింటుండగానే అద్భుతమైనటువంటి విడుదల, స్వస్థత, క్షేమం దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం గడచిన దినాన మనం ధ్యానం చేసినటువంటి అంశము గుర్తుంది ఎవరికన్నా? మా ఎబ్బేజు గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఎప్పటికప్పుడు మర్చిపోయిపోతే ఎట్లాగా? ఎబ్బేజు ప్రార్థన మన ప్రార్థన అయితే, ఎబ్బేజు ప్రార్థనను ఆలకించిన దేవుడు మన ప్రార్థనలు కూడా ఆలకించి జవాబిస్తాడు. ఆమేన్. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9 నుండి 10 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. ఆమేన్. అందరికంటే ఘనత పొందినవాడు. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఇందులో 4 మాటలే అడిగాడు ఎబ్బేజు ప్రభుని. 1, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. నెంబర్ 2, నా సరిహద్దును విశాలపరచాలి. నెంబర్ 3, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. నెంబర్ 4, ఏ కీడు రాకుండా, ఒకవేళ కీడు గనక నా జీవితంలోకి ఎంటర్ అయితే దానిలో నుండి నన్ను తప్పించు. ఈ 4 ఎబ్బేజు చేసిన ప్రార్థనలో మనం కూడా ఈ ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆయన సర్వశరీరుల ప్రార్థనలు ఆలకించే దేవుడు గనుక మన ప్రార్థనలు కూడా ఆలకిస్తాడు. ఆమేన్. ఆయన మంచి దేవుడు. ఎబ్బేజుతో ఉన్న దేవుడే మనతో కూడా ఉన్నాడు. హల్లెలూయా.
ఓన్లీ బిలీవ్. కేవలం నమ్ము. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎబ్బేజును గూర్చినటువంటి వర్తమానాలు 7 వర్తమానాలు ఉన్నాయి. ఆమేన్. ఏ రోజు రాకపోయినా ఆ రోజు ఆ వర్తమానం మిస్ అవుతావు. ఓకేనా? ఎబ్బేజులో 7 భాగాలు ఉన్నాయి. ఆ 7 భాగాలు మీరు విని ఆచరణలో పెట్టి ప్రార్థన చేయగలిగితే ఎబ్బేజును ఆశీర్వదించిన దేవుడే నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి ఎప్పుడైనా ఉందా మన జీవితంలో మొరపెట్టే అనుభవం? ఎప్పుడైనా మొరపెట్టారా ప్రభుకి? మొరపెట్టకపోతే మొరపెట్టడం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. ఏమంటాడు? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. ఆశీర్వాదాన్ని గురించి గత రాత్రి మనం చెప్పుకున్నాం. హల్లెలూయా. ఎబ్బేజును దేవుడు ఎలాగ ఆశీర్వదించాడు? అబ్రహామును దీవించిన దేవుడే. ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీ 1:3 ప్రకారం క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీకు అనుగ్రహించబడుతుంది. అందుకే మత్తయి సువార్త 7:7లో అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకండి మీకు దొరుకును, తట్టండి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడు పొందుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి ఎలాగ ఆశీర్వదిస్తాడో ఆ మాటను గురించి గత రాత్రి మనం ధ్యానం చేశాం. ప్రైజ్ ది లార్డ్. ఈ దినాన ప్రాముఖ్యంగా రెండో మాట ఏంటంటే నా సరిహద్దును విశాలపరచుము అంటున్నాడు. ఆమేన్. 1 నీవు నన్ను ఆశీర్వదించాలి అనండి. ప్రభు మనల్ని ఆశీర్వదించాలి. నెంబర్ 2 నా సరిహద్దులు. చూడండి, మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా? నేను వెళ్ళేటువంటి నా మార్గం ఏంటో నాకు చూపించు. నేను వెళ్ళేటువంటి నా మార్గములో నీ సన్నిధి నాకు తోడుగా రావాలి. ఓకేనా? నీ సన్నిధి, ఒకవేళ నీ సన్నిధి కనుక నాకు తోడుగా రాలేదనుకో నేను పోనంటాడు. మనం ఏం చేస్తామంటే నువ్వు వచ్చారా లేకపోతే లేదు నేను పోతానని చెప్పి బోర్లకు పడి పళ్ళు రాళ్ళు కొట్టుకొని వచ్చి పోకుండా బాగుండేది అంటాం మనం. అర్థమవుతుందా? కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఆయన సన్నిధి మనకు తోడుగా రావాలి. యాకోబు ఏమంటాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయను. అర్థమైందా? దీన్నే వేడని పట్టుదల అంటాడు దేవుని ప్రవక్త. అంటే పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన. అర్థమవుతుందా? అంటే నీవు నన్ను ఆశీర్వదించితేనే నేను వదిలిపెడతా. అర్థమైందా? నిన్ను నేను విడవను. పాట కూడా ఒకటి ఉందిగా, నిన్ను నేను విడువను దేవా నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను. ఊరికి పాట పాడుకోవటమేనా అని ప్రార్థన చేసేదాన్ని ఉందా? ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప
నేను నిన్ను విడిచిపెట్టను. యాకోబు ప్రార్థనే నా ప్రార్థన అయి ఉండాలి అనండి. అది యాకోబు ప్రార్థనే నీ ప్రార్థన అయి ఉండాలి. ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధం. ప్రార్థన ద్వారా అసాధ్యాలు. అందుకే దావీదు ప్రార్థన చేస్తాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగుచు, నా అంతరంగములో నూతనమైన మనస్సు పుట్టించు, నీ రక్షణానందము నాకు మరలా దయచు, సమ్మతి గల మనస్సును కలుగజేసి నన్ను దృఢపరచు, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు. అర్థమవుతుందా? శుద్ధ హృదయము కలుగచేయమని ప్రతిరోజు ప్రభుని అడగాలి. నోటి ద్వారా, మాట ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా ఏ పాపంలో ఉన్నావో ప్రతిరోజు కడుక్కోవాల్సిందే. నీ ఆలోచనలన్నీ చెరపట్టి ఆమేన్ ప్రభు సన్నిధిలో ప్రతి దినము నీవు యేసు రక్తము చేత కడగబడవలసినదే. ప్రతిరోజు సరి చేసుకోవాల్సిందే. మారు మాటలు మాట్లాడకూడదు. నేను అప్పుడు పొందుకున్నాను, అప్పుడు చాలతరిచ్చింది వాళ్ళు. అప్పటి నుంచి నేను ఫుల్ పరిశుద్ధురాల్ని, పరిశుద్ధ మరియమ్మని ఈ సోది పక్కన పెట్టాల. మనుషులం కదా, ఏదో ఒక తప్పుడు ఆలోచన, ఏదో ఒక తప్పుడు మాట, ఏదో ఒకటి. అందుకే భక్తులందరూ ప్రతిరోజు అంట వాళ్ళు పరిశీలన చేసుకుంటారంట. అయ్యా ఏ విషయంలో నేను తప్పు చేశాను, ఏ విషయంలో ఏదైనా చూపులు చూశాను, ఏ విషయంలో తప్పుడు మాటలు ఏమైనా మాట్లాడానేమో. ప్రతిరోజు ఏం చేయాలా? మనల్ని మనము దేవుని సన్నిధిలో సరిచేసుకోవాలి. ప్రతిరోజు నూతన పరచబడాలి. ప్రతిరోజు అమూల్యమైన క్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. ఎందుకయ్యా ఈ ప్రాసెస్ అంటే, ఏ టైంలో ప్రభు వచ్చినా ఎత్తబడే గుంపులో ఉంటాను. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. మన విశ్వాస స్థాయి పెరగాలి. ఆమేన్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. హల్లెలూయా. చూడండి, బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు చాలామంది ఆ బాధ, ఆ శ్రమ, శోధన ఎలా తప్పించుకోవాలా అని చూస్తారు. కానీ నిజమైన దేవుని పిల్లల జీవితాల్లో శ్రమ ఉంటుంది, బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది. కానీ ఆ బాధలో, ఆ శ్రమలోనే నువ్వు దేవుని వైపు. హల్లెలూయా. సహనం చాలా ప్రాముఖ్యం. ఓర్పు చెప్పాలి. 25 సంవత్సరాలు అబ్రహాము ఏం చేశాడు? వాగ్దాన పుత్రుని కోసం ఎదురు చూశాడు. మనం 1 సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చి ఏం జరగలేదు, ప్రార్థనకు పోయినా అని చెప్పి మనం పోతాం, 10 మంది తీసుకుపోతాం. వెయిట్ అండ్ సీ. యెహోవా నేడు మీకు కలగజేయబో రక్షణను మీరు ఊరకనే నిలిచి చూడండి. దేవునికి స్తోత్రం. చెరసాలలో యోసేపు ఇద్దరికి కలల భావం చెబితే ఒకడేమో చచ్చిపోయాడు, ఒకడేమో రాజు దగ్గర గిన్నెందించేవాడుగా వెళ్ళిపోయాడు. ఆ రాజు దగ్గర గిన్నెందించేవాడిని ఏం చెప్తాడంటే, యోసేపు అయ్యా నేను నీ కలభావం చెప్పాను కాబట్టి, నువ్వు రక్షించబడ్డావు కాబట్టి ఒకసారి రాజు దగ్గరికి పోతే నన్ను జ్ఞాపకం చేసుకుంటే, వాడు ఆనందం ఎక్కువైపోయి యోసేపు అసలు మర్చిపోయాడంట. 2 సంవత్సరాలు గడిచిపోయిందంట. చూసారా? 2 సంవత్సరాల పానదాయకుడు యోసేపును మర్చిపోయాడు. కానీ చెరసాల్లోనే యోసేపు
సమయము కొరకు ఎదురు చూస్తున్నాడు. తగిన సమయమందు. నేను తొలి దినాల్లో సేవ ప్రారంభంలో ఒక ఆమె, అమెరికా ఆమె చర్చిలు కడుతుంది, చర్చిలు కట్టిస్తుంది. అప్పుడు నేను కూడా మాకు కూడా ఒక చర్చి కట్టిండు, మాకు కూడా సంఘం ఉందని చెప్పి ఆమె లెటర్ రాస్తే ఆమె నాకు తిరిగి లెటర్ పంపించింది. మరలా ఏమన్నా తెలుసా, పేతురు రాసిన పత్రికలో ఆ శ్రేష్టమైన మాట ఉంటుంది, దేవుడు తగిన కాలమందు మిమ్మును హెచ్చించునట్లు. హల్లెలూయా. దేవుడు తగిన కాలమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద, అది పొగురోల్లాగా ఉండొద్దు, గర్విష్ఠుల్లాగా ఉండొద్దు. ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఆయన సమయం ఒకటి వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు నిన్ను హెచ్చిస్తాడు. కాబట్టి ఆ టైం వచ్చిందాక దీన మనస్కులై ఉండండి. నువ్వు లెటర్ రాసినవా చర్చి కట్టిస్తాను అనలేదామా? అర్థమైందా? ఆమె పేరు జాయిస్ మేయర్ అని. ఆమె చాలా చోట్ల చర్చిలు కట్టించింది. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే ఆ టైం వచ్చిందాక నువ్వేం చేయాలి? వెయిట్ అండ్ సీ. వేచి చూడాలి. అదే సహనం. అర్థమవుతుందా? నువ్వు దేవుని సన్నిధిలో దీవించబడుతున్నప్పుడు, ఆశీర్వదించబడుతున్నప్పుడు జనాల చూపులన్నీ నీ మీద ఉంటాయి. నువ్వు దీవించబడే కొలది నిన్ను చూసి ఏడ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అర్థమైందా? కొన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్ శామ్యుల్ గారి దగ్గరికి పోయేవాళ్ళు ఉన్నారు చాలామంది. నేను ఈ మధ్య కాలంలో ఆయనకు పరిచయం అయిన అంతే. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రార్థన చేసుకునేటప్పుడు ఎందుకో నా చేత వర్తమానం చెప్పించాలని ఆయనకు ఒక ఆలోచన వచ్చి నాకు ఫోన్ చేసి, అయ్యా సోమవారం పగలు నువ్వే వాకింగ్ చెప్పాలన్నాడు. నేను ఇంకేం మాట్లాడాలి? పెద్ద ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్లు వాళ్ళు, మీరు చెప్తే నేను వినాలని వస్తున్నాను, మీరు మంచి మాటలు చెప్తారు, మీరు మంచి వర్తమానం, మమ్మల్ని చెప్పమంటే ఏదో ఒకటి చెబుతాం, చెప్పడం అని కాదు, కానీ మాదంతగా ఫలించటం స్థితి ఉండదు అని అనుకున్నాను. అన్నాను కూడా ఒకసారి ఆయనతోటి, ఒకసారి ఆన్లైన్ పేరుకి వెళ్ళినప్పుడు. ఇప్పుడు దేవుడే ప్రేరేపణిచ్చాడు, నువ్వు చెప్పాలి వాక్యం అనగానే ఇక నేనేం మాట్లాడాలి ఆయనతోటి? సరే పాస్టర్ గారు, ఇక చూడాలా. అక్కడ నాకన్నా ముందున్నటువంటి సీనియర్స్ ఉన్నారు కదా, వాళ్ళ ముఖాలు చూడాలి. ఇక ఆమె లేవు, వాళ్ళు లేవు వాళ్ళ కాడ. అర్థమవుతుందా? అంటే ఏంటది? అసూయ. ఇప్పుడు గొప్పోడెప్పుడు గొప్పోడే కదా, గొప్పోడెప్పుడు గొప్పగానే ఉంటాడు. ఈ ఏడ్చే గుంపు వాళ్ళు ఎన్నడూ బాగుపడరు. నేను 23 సంవత్సరాల నా పరిచర్యలో నేను చూసింది ఏంటంటే, ఏడ్చేవాడు ఎన్నడూ బాగుపడ్డు. నేను ఇక మెసేజ్ చెప్తుంటే వెనక వాళ్ళందరూ ఇంటర్నేషనల్ స్పీకర్లో గొప్ప సేవలు వాడబడుతున్న వాళ్ళు, వాళ్ళందరూ ఆమె అని చప్పట్లు కొట్టి ఆనందిస్తూ ఉంటే ఈ బ్యాచ్ అంతా ముఖం తిట్టేసుకొని ఆమె లేదు, అల్లు లేదు, స్తోత్రం లేదు. ఏంటిది? అసూయ. ఇది అసలు సేవకుల్లో ఉండకూడదు. నేను ఏ సేవకుడు చెప్పి వర్తమానం చూస్తున్నాను, మీరు 2 సంవత్సరాలు చూస్తున్నారు. ఏ సేవకుడిని తీసుకొచ్చి నేను ఇక్కడ వాక్యం చెప్పించిన, నేను ఆయన చెప్పే మాటలకు ఆనందపడతా ఉంటా తప్ప ఏమైంది నా గురించి నాకన్నా ఎక్కువ చూతుండే నాకన్నా. దేవుడు తగిన కాలం ముందు నేనేం చేస్తాడు? అందుకనే దీవించబడుతున్నాను చూసి ఏడకూడదు మనం.
మనకున్న అలవాటు ఏంటంటే వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటాం. వాళ్ళకి ఏ రోగం రావట్లేదే, వాళ్ళు బాగానే ఉంటున్నారే, మనకేంది అన్ని రోగాలు వస్తున్నాయి, మనకేంది అన్ని సమస్యలు వస్తున్నాయి. అప్పుడు ఏం చేయాలి? ప్రార్థన, ప్రభు వాళ్ళకి ఏ రోగాలు రాకుండా, వాళ్ళకి ఏ సమస్యలు రాకుండా చేసావు, నన్ను కూడా అటు చేయి. వాళ్ళని దీవిస్తున్నావు, నన్ను కూడా దీవించు. ఈ లోపల ఈ కుట్రలో ఏం కావాలి మనలోంచి? ఆమె ఆయన దీవించేంత వరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. యోసేపు నాన్నలు ఏం చేశారు? భోజనం పెట్టారా? గుంట్లో పడేశారు. గుంట్లోంచి మళ్ళీ తీశారు, మళ్ళీ మిద్యానీలకు అమ్మేశారు. యోసేపు ఏం మాట్లాడలే. యోసేపు క్రీస్తుకు సాదృశ్యం. ఎన్ని హింసలు పెడతాడో మౌనంగా ఉన్నాడు. అక్కడ నుంచి పోతీఫర్ ఇంట్లో పెట్టారు. పోతీఫర్ భార్య కన్నేసింది, మనోడి మీద నేరం వేసింది, తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టేశారు. ఎక్కడికి వెళ్ళినా మీరు అక్కడ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, నువ్వు యథార్థంగా ఉంటే, నమ్మకంగా ఉంటే, కుళ్ళు కుట్రలు నీళ్ళు లేకపోతే, యథార్థత ఉంటే, నువ్వెక్కడికి పోయినా దేవుడు నీతో కూడా వస్తాడు. హల్లెలూయా. నేను నేర్చుకుంది అది. ఎందుకే ఎవరు ఏడవను నేను. ఏడుపనేది మన చరిత్రలో లేదు. ఆమె దీవించబడే వాళ్ళని చూసి ఆనందిస్తాం. ఇంకా మమ్మల్ని కూడా దీవించయ్యా. ఆశీర్వదించబడుతున్న వాళ్ళని చూసి ఆనందించు. దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఏడవ మాకు. ఏడితే కన్నీళ్ళు తప్ప, కళ్ళు మంటలు తప్ప. రెండవది చుక్కల ముందు తెచ్చుకోవటం, ఇంకా కళ్ళు మంటలని. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉందా? అమ్మా తల్లులారా, వింటున్నారా? నిద్రిస్తున్నారా? నిద్రించుచున్నారా? నిద్రపోవటకే వచ్చిదిరా. గట్టిగా స్తోత్రం చెప్పండి. అరగంట కంటే ఎక్కువ చెప్పనులేదు. ఆమె నా సమయం అరగంటే. హల్లెలూయా. చూడండి, అక్కడ నుంచి దేవుడు ఏం చేశాడు? చెరసాల నుంచి దేశానికి ప్రధాని చేశాడు. హల్లెలూయా. ఎవరైతే నెట్టేశారో, ఎవరైతే తోసేశారో, ఎవరైతే గుంతలో పడేశారో, ఎవరైతే అవమానాలు పాలు చేశారో అందరూ వచ్చి యోసేపుకు సాగిల పడ్డారు. సాగిల పాడి మ్రోక్యదనుకుంటా వచ్చి సాగిల పడ్డారు. వాళ్ళకి తెలిసిపోయింది యోసేపేనని. ఈ లోపల తండ్రి చచ్చిపోయాడు. ఇక చంపుతాడేమో మనల్ని. నానున్న కాడి నుంచి నాన్న ఉన్నంతకాలం మనతో ప్రేమతో బాగానే మాట్లాడాడు. ఇప్పుడు నాన్న చచ్చిపోయాడు కదా, మనం చంపేస్తాడేమో అంటే అప్పుడు యోసేపు వాళ్ళందరినీ పిలిచి, ఆదికాండం 50వ అధ్యాయం 20-21 వచనాల్లో ఏమంటాడు తెలుసా? మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఆమేన్. కాబట్టి భయపడమాకండి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రేమగా మాట్లాడు. ఆమేన్. పొర్రపాటున పరిస్థితులు తారుమారయ్యి మన బంధువే గనక మన ఇంటికి వస్తే పొర్రపాటు కూడా ఒక ముద్ద పెట్టం వాడికి. వీడింద మా పాలన పడ్డాడు. అర్థమైందా? నిజమైన దేవుని పిల్లలు ఏం చేస్తారు? ఆదరిస్తారు, ధైర్యపరుస్తారు, బలపరుస్తారు. నీకెందుకు నేనున్నా, భయపడ మాకు, ధైర్యంగా ఉండు. అప్పులు ఏం చేస్తాయి, సమస్యలు ఏం చేస్తాయి, శోధనలు ఏం చేస్తాయి. ఇదంతా ఎట్టుంది తెలుసా? నీ సావు నువ్వు సావురా, చేసుకున్నావుగా నువ్వే. అర్థమవుతుందా? ఆమె
మేలు చేయుట నీ చేతనైనప్పుడు అది కూడా పొందదగిన వానికి, పొగురోడికి, బలిసినోడికి, పొగరతో మాట్లాడినోడికి చేయకూడదు. పొందదగిన వానికి తగ్గించుకొని లోబడి, నా స్థితి ఏంది ఇట్లా అయిపోయింది, అర్థమైందా? నేను ఒక వ్యక్తికి ఏం చెప్పానంటే, నువ్వు ప్రార్థన చేయి, భయభక్తులతో ఉండు, దేవుని మార్గంలో ఉండు, దేవునికి సమస్తము సాధ్యమే. ఎవరినైనా మారుస్తాడు ఆయన, నీ భార్యను కూడా మారుస్తాడు. నువ్వు భక్తి మార్గంలో ఉండరు అయ్యా అంటే లోక చేష్టలన్నీ చేస్తుంటే ఏముంటుంది? ఎవరు మారుతారండి? ఒకప్పుడు మనం మంచివాళ్ళమా? మనం సరైన విధానంలో ఉన్నామా? ఎవరో మన కొరకు ప్రార్థన చేశారుగా, ప్రార్థన చేయబట్టే మన మనసు మారింది, మార్చబడి ప్రభు దగ్గరికి వచ్చి కూర్చున్నాం ఈ రోజున. నువ్వు ప్రార్థన చేస్తే నీ భార్య మనసు మారదా? నీ భర్త మనసు మారదా? ఒకప్పుడు మీరంతా ఎవరు? దేవుణ్ణి దూషించిన వాళ్ళు కాదా? ఎగతాళి చేసిన వాళ్ళు కాదా? ఎన్ని సంవత్సరాలు వచ్చినా ప్రార్థనకి నీలో లోక చేష్టలు పోతుండే, ఎకిలి మాటలు పోతుండే. ఎట్లా దేవుడిని ప్రార్థనలు ఆలకిస్తాడు? తగ్గించుకోరా అయ్యా, లోబడరా అయ్యా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు ఎవరు మనస్సులైనా మార్చడానికి సమర్థుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు. అంటే ఇది నచ్చదు. ఏడేమో మనసు మాట్లాడిన ప్రార్థన, మనం ప్రార్థన చేస్తుంటే నాకు ఇంకొక పెళ్ళం కావాలి, ఇంకొక భార్య కావాలి. మన ప్రార్థన ఏంది? ప్రభువా మార్చయ్యా, ప్రభు మార్చయ్యా, ప్రభు తిరిగి మరలా అక్కడ కట్టయ్యా, ప్రభు మరలా కట్టయ్యా. ఇది మన ప్రార్థన. ఆయన ప్రార్థన ఏంది? నాకు ఆమొద్దు, 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 ఇంకొకరిని నన్ను తెచ్చుకోవాలా, భర్త లేని వాళ్ళు కావాలా, నాకే భర్త ఇడిచిపెట్టిన వాళ్ళు కావాలా, చచ్చిపోయిన వాళ్ళు కావాలా? ఏం కన్నురా నాయన, నీది కన్నా లేకపోతే ఇంకా ఏమన్నా? ఎవరన్నా పొరపాటున ఆ ప్రేమతో ఏమన్నా ఇస్తే నన్ను ప్రేమించిస్తున్నావా? మరి ఇంత అందగాడు లోకంలో లేడని దేవుడు ఏదైనా చేయటానికి. మేము అన్నీ పోగొట్టుకోలేదా? ఏలంపాటే లేదా మా ఇల్లు? ఊర్లో నుంచి పారిపోయాను నేను. సైకిల్ మీద తిరిగాను కొన్ని సంవత్సరాలు. అర్ధరాత్రులు 12 గంటలు 1 గంటలప్పుడు ఆ మూల మీద చెక్ పోస్ట్ దగ్గర ఉంటే శ్రావణ పాస్టర్ గారు నేను పోయిందాక, నేను ఏదో ఒక బస్సు ఎక్కిందాక, నేను ఏదో ఒక లారీయో ఏదో ఒక ఆటో ఎక్కిందాక ఆయన ఉండి ఎక్కించేవాడు కదా. ఈరోజు 1కి 2 బండ్లు ఇవ్వలేదు దేవుడు నాకు. పోగొట్టుకునేవన్నీ దేవుడు నాకు ఇవ్వలేదా? నీకెందుకు ఇవ్వడు దేవుడు? నీ బుద్ధి మంచిదైతేగా. నీ చూపులు మంచివి కాదు, నీ ఆలోచనలు మంచివి కాదు, నీ తలంపులు మంచివి కాదు. పైగా జనాలకు చెప్పడం ఆడు మంచుడు కాదు, ఆ పాస్టర్ మంచుడు కాదు, పాస్టర్ మంచిది కాదు, వాళ్ళు మంచులు కాదు, వీళ్ళు మంచులు కాదు. మనం ఎంతవరకు కరెక్ట్ చేయడం నాకు అర్థం కావట్లేదు. అది మనం పరీక్ష చేసుకుంటే మన పరిస్థితి ఏంటి? ప్రభువుని అడగాలి, నా సరిహద్దులు విశాలపరచు. ఒకటే సంఘం అప్పుడు నేను అడిగాను ప్రభువుని, ప్రభువా ఇంకో చోట ఉంటే బాగుంటుందేమో అని కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత నాకు ఇందాకలా శ్రావణ పాస్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక మాట బల్లి గుర్తు చేశాడు. ఆయన చెదరగొట్టి తర్వాత స్థిరపరుస్తాడంట. దైవజనులతో మాట్లాడుతున్నప్పుడు భలే విషయాలకి దేవుడు జ్ఞాపకం చేస్తాడు. నన్ను కూడా ఆయన ఏం చేశాడు తెలుసా? చెదరగొట్టి ఇక్కడ నుంచి నన్ను పంపించి సంఘాన్ని స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం. నేను పురుగురాలు ఎందుకు వెళ్ళాను? పరిచర్య నిమిత్తం వెళ్ళాను, ఆత్మల భారం నిమిత్తం వెళ్ళాను. అక్కడికి ఎప్పుడైతే నేను వెళ్ళానో ఇక్కడ దేవుడు సెట్ చేశాడు. ఇక్కడ స్థలం సెట్ చేశాడు, ఇల్లు సెట్ చేశాడు, మందిరం సెట్ చేశాడు, అన్నీ సెట్ చేశాడు. Hebrews 13:8
యేసుక్రీస్తు నిన్న నేడు. నేను ఎప్పుడు ప్రార్థన, యోబు ఎవరో మాకు తెలియదు, యోబుకి పోగొట్టుకున్నవన్నీ ఇచ్చావు, యోబు దేవుడువే నా దేవుడు, నేను పోగొట్టుకునేవి నాకు ఇస్తావు. ఇచ్చాడు, రెట్టింపిచ్చాడు. ఒకటి చాలే, రెండోది అంటే రెండోది ఇచ్చాడు, రెండోది కాదయ్యా మూడోది అంటే మూడోది ఇచ్చాడు, నాలుగోది నాలుగోది కూడా కావాలి, నాలుగోది కూడా ఇవ్వండి, నాలుగోది, ఐదోది కూడా కావాలంటే ఐదోది కూడా ఇచ్చాడు. ఓపిక లేక పోట్ల ఆదివారం 5 చోట్లకి. వాళ్ళనే పిడుగురాలు రమ్మన్నా. అర్థమవుతుందా? ప్రార్థన చేయండి. రాగల దినాల్లో ఎవరైనా ఒక సహోదరుని అక్కడ పెడుతున్నాను, పెట్టాలి, ఒక ఆలోచన ఉంది, ప్రార్థన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా అర్థమవుతుందా? 2వ సమూయేలు గ్రంథం ముగిస్తున్నాను నేను, 22:37. మీరు తీసేసరికి రాకడ వచ్చేటట్టుంది, కానీ నేను చదువుతాను చూడండి. నా పాదములకు చోటు విశాలపరచుదు, నా చీలమండలు బెనకలేదు. ఆమె నువ్వు నన్ను ఏం చేస్తావు? అడగాలి, విశాలపరచమని, దీవించమని అడగాలి. అడిగితే చేస్తాడు. నన్ను విశాలపరచు. ఇప్పుడు చూడండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఏముంది ఇక్కడ? నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ తాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగ్గొట్టుము, కుడివైపునకు ఎడం వైపునకు నీవు వ్యాపించెదవు, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములను, అది పాడైన ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం ఇదే. హల్లెలూయా. నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయుము. అర్థమైందా? నా సరిహద్దులు విశాలపరచయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ సరిహద్దుని విశాలపరచడా? విశాలపరుస్తాడు లేదా? హల్లెలూయా. ఆయన ఏదైనా చేయటానికి సమర్థుడు, శక్తిగలుగును. ఒక ఇల్లు చక్కగా కట్టుకున్నారు వాళ్ళు, అద్భుతంగా కట్టుకున్నారు ఇల్లు, మార్బుల్స్ అయ్యి వేసి మంచి మంచి పెయింట్స్ వేసి శుభ్రంగా కట్టుకున్నారు. ఆ రిబ్బన్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఒక 2-3 కుర్రాళ్ళు కూర్చున్నారు, రేకులు పేర్చి కూర్చుంటే ప్రభు వీళ్ళకి ఇట్లాంటి మంచి గృహాన్ని ఇచ్చాడు, రాగల దినాల్లో మీకు కూడా దేవుడు అలాంటి గృహాన్ని ఇవ్వబోతున్నాడు అన్న. అలాంటి ఒకడు అంటాడు, ఇది ఉంటే చాలులే అన్నాడు. ఏదంటే ఏం నోరు? నీ నోరు. దేవుడు అంటాడు ఆమెన్ అంటాడు. దేవుడు ఇటువంటి గృహాన్ని మీకు కూడా దయచేయబోతున్నాడు అనగానే వాడు ఏమనాలి? విశ్వాసంతో ఆమేన్ అనాలి. ఆమేన్ అంటూ మాత్రమే కాదు, కానీ దాని విషయమై దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నేను నీకు మొన్న రాత్రి చెప్పాను, అర్ధరాత్రులు పిడుగురాల రైల్వే స్టేషన్లో, చాలా సత్తెనపల్లి రైల్వే స్టేషన్లో కూర్చొని, ఏంది ప్రభు నా జీవితం, ఏంది ప్రభు నా బ్రతుకు, ఎందుకు నన్ను ఆశీర్వదించు, ఎందుకు నన్ను ఇటు చేసావు, ఎందుకు వచ్చింది ఈ శ్రమ, ఎందుకు వచ్చింది ఈ కష్టం, ఎందుకు మొత్తం ఆస్తి అంతా పోయింది అని ప్రార్థన చేయగా ఒక టైం వచ్చింది. ఆమె నిర్ణయకాలం ఒకటి వచ్చింది.
ఆ కాలమున దేవుడు వచ్చాడు, పోగొట్టుకున్నవన్నీ. నేను ఎప్పుడూ నా స్థితిని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నలుగురు పెట్టేటువంటి స్థితిని దేవుడు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు పాత స్థితిని మర్చిపోవట్లేదు, కానీ ఆ విషయమై దేవుని సందులో ప్రార్థన చేయి. సరిహద్దులు విశాలపరచు, నీవు నన్ను ఆశీర్వదించు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఆస్తికి కర్తలుగా చేస్తాడు. నాకు ఇది చాలులేయ్యా, ఈ రేకులు ఉంటే చాలులేయ్యా, ఇది కారకుండా ఉంటే చాలులేయ్యా, బొక్కలకు తార అతికించుకుంటాలేయ్యా అని నీ కర్మ. దేవుడు ఆమెనంట. కాదులే, దేవుడు నన్ను దీవించయ్యా. అబ్రహామును ఆశీర్వదించిన దేవా, నన్ను కూడా ఆశీర్వదించు. ప్రైజ్ ది లార్డ్. అని నువ్వు దేవుని సంధిలో భారం కలిగి నీ తప్పులు ఒప్పుకొని, పొరపాట్లు ఒప్పుకొని, సమస్తాన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, పాపిష్టి కార్యాలు విడిచిపెట్టి నువ్వు దేవుని వైపు కనుక తిరిగితే, నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను, రోమా 8:28. అర్థమైందా? ఏంటది? దేవుని ప్రేమించు వారికి, ప్రేమించేవారంటే ఆయన ఆజ్ఞలను గైకొంటారు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము దేవుడే సమకూర్చి జరిగిస్తాడు. నువ్వు ఎగరాల్సిన పని లేదు, దూకాల్సిన పని లేదు, డబుల్ డ్యూటీలు చేయాల్సిన పని లేదు, మొత్తం మీదేసుకోవాల్సిన అవసరం లేదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఆమేన్. చెప్పండి. యెహోవా ఆశీర్వాదము. ఒకప్పుడు పాసుకు డబ్బులు అడుక్కున్న ఆయన ఇప్పుడు ఏమైనా డబ్బులు కావాలని అడుగుతున్నాడు. అర్థమవుతుందా? ఒకప్పుడు బస్ పాస్కి డబ్బులు కావాలన్న, ఒక 100 రూపాయలు ఉంటే, ఒక 50 రూపాయలు ఉంటే అన్న ఆయన ఇలా అన్నాడు, ఏమైనా డబ్బులు కావాలన్నా అవసరమా చెప్పి ఇస్తాను, నా దగ్గర ఉంది. ఏది ఇది? మా పిల్లని ఇవ్వాలంటే ఏముందో అడిగి, ఇల్లుందా, వాకిలుందా, ఆస్తుందా, అంతొస్తుందా అన్నటువంటి మనుషులకి ఈరోజు పరిస్థితి ఏంటి? అర్థమవుతుందా? ఇల్లు కట్టు వారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి. అందుకే ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. తక్కువ చేసి చిన్న చూపుతో ఎవరి రేంజ్ని దేవుడు ఎప్పుడు లేపుతాడో ఆయనకి తెలుసు. అందుకే ఎవరిని తక్కువ చేసి మాట్లాడు. సరిహద్దులను విశాలపరిచేవాడు ఆయన. ఓన్లీ బిలీవ్, కేవలం నమ్ము. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. సమస్తము అడుగు. సరిహద్దుల విశాలపరచు. నేను అడిగాను ప్రభు, 1 కాదు 2 కావాలి, 2 కాదు 3 కావాలి, 3 కాదు 4 కావాలి, 4 కాదు 5 కావాలి. ఇంకా అడిగితే ఎత్తాడు కానీ ఓపిక. ఇప్పుడు ఏం అడగాలంటే కారు కావాలి ప్రభు, కారు 5 అయినా 6 కానీ పోతాం. ఆమె అడుగుదాం అనుకుంటా, ఇంకా అడగలా, అది అడుగుదాం అనుకుంటా ప్రభు కారు ఉంటే. మళ్ళీ కారు కావాలంటే మళ్ళీ డ్రైవర్ కావాలా, డ్రైవర్ కావాలంటే పెట్రోల్ కావాలా, ఇవన్నీ ఈ ప్రభు ఇచ్చిందాకా. ఆ పాస్టర్ గారు ఉదయం మధ్యాహ్నం మాట్లాడుతున్నాం, అదే చెప్పాడు. తీసుకోవచ్చు, కారుదే ఉంది పెద్ద బ్రహ్మాండంగా తీసుకోవచ్చు, కానీ మన అవసరతకి అది అవసరమా కాదా? ఆ టైం వచ్చినప్పుడు నేను ఎప్పుడన్నా బండి అవసరమైతే నాకు దేవుడు బండి ఇస్తాడు. చాలామంది బండి కొనుక్కోవచ్చుగా, రేత్రిపూట ఆడ ఉండకపోతే ఏమి, బస్ స్టాండ్లో పడుకోకపోతే ఏమి, అదేంది ఇదేందని. నాకు అవసరమైతే దేవుడు ఇస్తాడు. అవసరమైంది వాడికి అది 2 ఇచ్చాడు. 1 అరలీడు ఇస్తే 2, 3, 4, 5 లెక్కేసుకోండి ఓపిక.
హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. అది ఆయన ఇచ్చినదై ఉండాలి. నువ్వు సొంతం కొనుక్కున్నావు అనుకో, ఫైనాన్స్ వాళ్ళు వచ్చి పట్టకపోతారు. నాకాడ ఒకటి తీసుకొచ్చి బండ్లు ప్రార్థన చేయంటాడు. ఏందైనా ఉంటుందా అంట. అసలు నాకాడ చాటం ఎందుకు, ప్రార్థన చేయించడం ఎందుకు, అది మళ్ళీ నువ్వు కట్టకుండా డబ్బులు తినింటూ పండుకోవటం ఎందుకు, నేను మళ్ళీ దాని మీద నిలబడి కూర్చొని ఫోటో దిగటం. హల్లెలూయా. చాలామంది భక్తులు బండ్లు తెచ్చుకొని మళ్ళీ ఫైనాన్షియల్గా కట్టినవి చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇదేందో కరెక్ట్ వాళ్ళలాగా మంచి వాళ్ళలాగా తీసుకొచ్చి పెడతాడు అన్నారా ప్రార్థన. నీ వేసిన ప్రార్థనలు చాలా మంది బండ్లు పోయినాయి, చాలామంది బండ్లు ఉన్నాయి. ఎవరు దేవుని భయం లేనోడి పోయినాయి, సరైన విధానం లేనోడి బండ్లు పోయినాయి, మంచివాడి బండ్లన్నీ ఉన్నాయి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి, రెండు చేతులు పైకెత్తి. కాబట్టి ప్రభు ప్రాంతం చెప్పేది ఏంటంటే ఎబ్బేజు ప్రార్థన. ఆమేన్. ఎట్లాంటి ప్రార్థన? 4 ముక్కలు. ఒకటి, నువ్వు క్షేమంగా ఆశీర్వదించు. ప్రైజ్ ది లార్డ్. 2, సరిహద్దులు. రాత్రి ఇంటికి పోయిన తర్వాత నా సరిహద్దులు విశాలపరచు. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నీ ప్రార్థనకు తగ్గట్టుగా దేవునికి స్తోత్రం. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనల్లో దేవుడు అద్భుతంగా నీ స్థితిని మార్చి నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కళ్ళ వంచని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి. అందరూ ఒక తీర్మానం చేయండి. ఎబ్బేజు ప్రార్థించినట్లుగా నీవు నన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేయండి. నా సరిహద్దును విశాలపరచమని ప్రార్థన చేయండి. అడగాలి అందరూ. ప్రైజ్. అభివృద్ధిలోనికి తీసుకొచ్చే దేవుడు, ఆశ్చర్య కార్యాలు బహు ఆశ్చర్యముగా జరిగించే దేవుడు, మనతో ఉన్నాడు. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన మా తండ్రి, నీ గణనామానికి మహిమ చెల్లిస్తూ ఎబ్బేజు జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు మేము నేర్చుకునటానికి ప్రభువా మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు గనక, ఎబ్బేజును ఆశీర్వదించిన దేవుడవు మా దేవుడవు గనక అయ్యా మమ్మల్ని కూడా మీరు ఆశీర్వదించండి. తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడు. నిజంగా ఈ లోకంలో ప్రభువా మేము లోకంలో ఉన్న వారి కంటే ఎక్కువ ఘనతను పొందుకోవటానికి సహాయం దయచేయండి ప్రభువా. నీ కృపలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి అయ్యా, దీవించండి, మా సరిహద్దులు విశాలపరచండి ప్రభువా. గొప్ప చేయువాడు నీవు నాయన. ఏ సమయంలో హెచ్చిస్తావో మాకు తెలియదు ప్రభువా. హెచ్చించుటకు నీవే, గొప్ప చేయుటకు నీవే సామర్థ్యము కలిగిన దేవుడవు గనక ప్రభువా మీరు మమ్మల్ని దీవించే దేవుడవు, సరిహద్దులు విశాలపరిచే దేవుడవు, మనస్సులు మార్చగలిగిన దేవుడవు అయ్యా. నీ కృపాహస్తాలకు మమ్మల్ని అప్పగిస్తూ ప్రార్థిస్తున్నాం. కృపతో జ్ఞాపకం
చేసుకోండి అయ్యా. అనేక మందిని మీరు మార్చండి, అనేక మందిని మీ సంధికి నడిపించండి. మా సంఘ సరిహద్దులు విశాలపరచండి, అనేక నూతన ఆత్మలు దయచేయండి అయ్యా. వారిలో ఒంటరివాడు 1000 మందగునని, ఎన్నిక లేనివాడు బలమైన జనమగునని ప్రభా మీరు సెలవిచ్చిన మాటలను బట్టి మీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ని మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ తల ఉంచిన ప్రతి బిడను బట్టి సందులో ప్రార్థిస్తున్నాం. వీళ్ళు తిరిగి వారి గృహాలకు వెలుచుండగా మీ కాపుదల, భద్రత, క్షేమం దయచేసి దుష్టుని కీడు నుండి తప్పించి బలమైన మీ హస్తానికి బిడ్డలందరినీ అప్పగిస్తూ మమ్మల్ని మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ మా నాథుడు, ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప తలలో ఉంచిన ప్రతి బిడకు, వర్తమానం వీక్షిస్తున్న ప్రతి కుటుంబానికి తోడు గొప్ప జయము, దీవెన, ఆశీర్వాదాలతో అంతవరకు యేసయ్య కృపలో స్థిరపరచి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించు.